వర్షాకాలం యొక్క వరి పంట దాదాపు చేతికొచ్చే క్రమంలో భారీ వర్షాలతో అకాల వర్షాలు కురిసిన కారణంగా మరి వరి పంట కోతకు వచ్చే సమయంలో భారీ వర్షాలకు గాలులకు నేలపై పడి నష్టం కావడం జరిగింది. ఈ విధంగా రైతుకు అనేక బాధలు, ఇబ్బందులు, పంట చేతికి వచ్చే వరకు రైతుకు కష్టమైన పరిస్థితులు, వీటన్నిటిని తట్టుకొని రైతు మనుగడ సాగించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి రైతే రాజు అన్నట్టు సామెత మాత్రమే ఉన్నది, కానీ రైతు యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పెద్ద పెద్ద అధికారులైతేనేమి, మేధావులు అనేటువంటి వారు ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితేనేమి, రైతులకు రుణమాఫీ చేసినప్పుడు ఏదో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, వారి యొక్క అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటారు. అదేంటంటే రుణమాఫీ చేయొద్దు అనే వారి అభిప్రాయము కొందరు వ్యక్తపరుస్తూ ఉంటారు. అదే పారిశ్రామికవేత్తలకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి వారికి ఈ యొక్క డబ్బులను దోచిపెట్టడం జరుగుతుంది. కానీ వారి విషయంలో మాత్రము ఈ మేధావులు అనేవారు స్పందించరు. కేవలం రైతుకు ఈ రుణాలు ఎప్పుడైతే ప్రభుత్వము మాఫీ చేస్తుందో అప్పుడు కొందరు కుహాన మేధావులు వచ్చేసి వార్తలలో అయితేనేమి, టీవీలలో అయితేనేమి, వారు ఈ రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక భారం పెరిగి కష్టం చేయకుండా ఉచితాలకు అలవాటు పడతారనే ఒక ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. కానీ అది నిజమైనటువంటి వారి అభిప్రాయం కాదనేది నా అభిప్రాయము. ఎందుకంటే రైతుకు వచ్చేది ఏదో 10-20% లాభాలు. ఇప్పుడు మొత్తము నారు దశ నుంచి ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టి తీరా వరి కటింగ్ చేసి అమ్ముకునే దశ వచ్చే వరకు కూడా రైతుకు ఈ అకాల వర్షాలు, ఈసారి భారీ వర్షాల కారణంగా కంటిన్యూ వర్షాలు కురవడం వల్ల రైతు యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో రైతు నిలదొక్కోవాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి రైతు బాగుపడాలంటే కనీసము ఇప్పుడు ఈ పంట అమ్మేసినా కనీసము పెట్టిన పెట్టుబడికి రావు. రైతు మిగతా వారి దగ్గర అప్పు తెచ్చి వాటికి వడ్డీలు కట్టలేక ఇప్పుడు ఈ ఒకసారి పంట ఎంతైతే ఈసారి నష్టపోయిన పంట దీన్ని కవర్ చేయాలంటే దాదాపు ఇంకొక 2-3 పంటలు మంచిగా పండితే కానీ రైతుకు ఈ నష్టము కవర్ కాదు. సో అలాంటి పరిస్థితిలో రైతు చాలా బాధతో ఉన్నటువంటి విషయం ఇది. ఎవరికి అర్థం కాదు. రైతు తాను పండించిన పంటను గిట్టుబాటు ధర లేక పండించేది రైతు, ఎవరో మధ్యవర్తికి అమ్మి లాభాలు వాళ్లకు, రైతుల కష్టము. రైతు యొక్క పరిస్థితి ఘోరంగా ఉంది. దయచేసి ఈ యొక్క రైతు విధానాన్ని అమలుపరచాలి. ఈ పంటకు ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మిగతా దేశాల్లో రైతులకు ఎలాగైతే ప్రోత్సాహకాలు ఇస్తారో అలాగే మన దేశంలో కూడా రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప రైతు పరిస్థితి మనుగడ ఫ్యూచర్లో ఉండదనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రతిసారి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏదో ఒక విపత్తులతోటి రైతు ఎన్నడూ సంతోషంగా ఉండలేకపోతున్నాడు. నేను గత 27 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నా. ఏనాడు సంతోషంగా ఉండాలని
అనిపించిన పరిస్థితులు అనుకూలించకపోగా ఎప్పుడు నష్టాలే తప్పితే లాభాలు అయితే ఈ వ్యవసాయ రంగంలో లేవు. కానీ చేయక తప్పదు. ఇంత భూమి ఉన్నది, తాతలు సంపాదించినట్టు భూమి ఉన్నది కాబట్టి ఈ వ్యవసాయము నష్టాల్లో ఉన్న వ్యవసాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, రైతును ఆదుకోవాలని విన్నపము.